ఆధ్యాత్మిక అభివృద్ధి భౌతిక పురోగతితో సంతులనం సాధించాలి. వివిధ దేశాలు వివిధ కళల్లోనూ శాస్త్రాలలోనూ ప్రత్యేకమైన కృషి చేశాయి. భారతదేశం దైవ సాక్షాత్కారం అనే శాస్త్రీయ కళలో గొప్ప నేర్పు సంపాదించింది. భారతదేశపు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించడానికి నేను వచ్చాను. పెంపొందించుకున్న ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి పురోగమిస్తున్న భౌతిక శాస్త్రాలకు మధ్య సంతులనం సాధించనిదే వ్యక్తులు, దేశాలు దుఃఖంలో, వినాశనంలో మునిగిపోతాయి. ఈనాటి ప్రపంచ నేతలు ఆత్మ సాక్షాత్కారంతో జ్ఞానవంతులైతే, కలిసి పనిచేస్తే కొద్ది సంవత్సరాల్లోనే వాళ్ళు యుద్ధాన్ని, పేదరికాన్ని భూమి మీది నుంచి నిర్మూలించగలరు. తనలోనూ ప్రతి ఒక్క ఇతర జీవిలోనూ ఉన్న దేవుడి సన్నిధిని సాక్షాత్కరింపజేసే ఆధ్యాత్మిక చైతన్యం ఒక్కటే ప్రపంచాన్ని రక్షించగలదు. అది లేకుండా శాంతికి అవకాశమే లేదు. మీతోనే మీరు మొదలు పెట్టండి. వృధా చేసేటంత సమయం లేదు. భూమి మీద దైవ సామ్రాజ్యాన్ని తీసుకురావడంలో మీ భాగాన్ని మీరు చేయడం మీ విధి. చాలామంది దేవుణ్ణి అన్వేషించడానికి వెనకాడతారు. దానివల్ల తమ జీవితం దుఃఖభరితమవుతుందన్న ఊహతో. కాని అది నిజం కాదు. భగవంతుడి సన్నిధిలో నేను పొందే స్వచ్ఛమైన ఆనందాన్ని ఏ మాటలు వర్ణించలేవు. రాత్రి పగలు నేను ఆనందమయమైన స్థితిలోనే ఉన్నాను. ఆ ఆనందమే భగవంతుడు. ఆయన్ని కనుక్కోవడమంటే అన్ని దుఃఖాలకు అంత్యక్రియలు జరిపించడం. మీరు విరాగిగా విచారగ్రస్తులై ఉండాల్సిన అవసరం లేదు. ఇది దేవుణ్ణి గురించిన సరైన భావన కాదు. ఆయన్ని సంతోషపరిచే విధానం కాదు. కనీసం సంతోషంగా లేకపోతే మీరు ఆయన్ని కనుక్కోలేరు. మీరు ఎంత శాంతంగా ఉంటే ఆయనతో మీ అనుసంధానం అంత ఎక్కువగా ఉంటుంది. ఆయన్ని తెలుసుకున్న వాళ్ళు ఎల్లవేళలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే దేవుడంటే ఆనందమే కాబట్టి. జనులు మద్యపానంలోనూ, సంభోగంలోనూ, డబ్బులోనూ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ చరిత్ర మొత్తం ఏ విధంగా వాళ్ళ ఆశలు అడియాసలయ్యాయో చెప్పే కథలతో నిండి ఉంది. ధ్యానంలో నేను గడిపిన సమయం నా జీవితాన్ని ఊహించలేనంతగా సఫలం చేసింది. నాకు ధ్యానం ఇచ్చేటంత ఆనందాన్ని 1000 సీసాల మద్యం కూడా ఇవ్వజాలదు. ఆ ఆనందంలో దైవజ్ఞానపు ఎరుకతో కూడిన మార్గదర్శనం ఉంది. ఈ విధంగా మీరు ఆయనతో అనుసంధానం ఏర్పరచుకున్నట్లయితే మీరు తెలియకుండా తప్పు చేసినప్పటికీ దేవుడి సర్వజ్ఞ మార్గదర్శకత్వం దాన్ని సరిచేస్తుంది. మీరొక తప్పుడు నిర్ణయం చేస్తే దాన్ని ఆయన చక్కదిద్దుతాడు. ఇక ఏమాత్రమూ వేచి ఉండకండి. నేనిప్పుడు చెబుతున్నది విన్న వారెవరైనా నేను నిజమే చెబుతున్నానని తెలుసుకుంటారు. ఇది ఆయన స్వరం, ఆయన శక్తి, ఆయన ఆప్తవచనం. భగవంతుడు నాకిచ్చిన శక్తులన్నింటినీ నేనే కనుక ప్రదర్శించేటట్లయితే 90 జనాలు నా దగ్గరకు వస్తారు. కానీ నేను అలాంటి అనుయాయుల కోసం చూడను. శక్తులు కాక దైవ ప్రేమే మిమ్మల్ని ఆకర్షించాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే మీరు మారతారు. ఆయన్ని కనుక్కొనే ప్రయత్నం చేస్తారు. నా లక్ష్యం అదే. నేను దేవుణ్ణి ఎరిగి ఉండకపోతే ఆయన్ని గురించి మీకు ఈ విధంగా బోధ చేసేవాడినే కాదు. అదేవిధంగా మీరు ఆయన్ని తెలుసుకోగలరు. అందుకే నేను ఆత్మ సాక్షాత్కారాన్ని గురించి నొక్కి చెబుతాను. అంటే నేను చెబుతున్నది నిజమని మీరు మీ అంతరంగంలో తెలుసుకుంటారు. మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకోగలరు. నాకే గనక 1000 నోళ్లుంటే మిమ్మల్ని ఒప్పించడానికి వాటన్నింటితోనూ నేను మాట్లాడేవాణ్ణి. థ్యాంక్ యూ.